నెల్లూరు జిల్లా పొన్నపువారిపాలెంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అందరినీ ఒకటే కోరుతున్నా, అందరికీ సంక్షేమ ఫలాలు అందాలి, అన్ని ప్రాంతాల అభివృద్ధి జరగాలి. ఏదో ఒక ప్రాంతమే కాదు, ఒక గ్రామమే కాదు, ఒక టౌనే కాదు. అందుకే 3 విధాలుగా ఆలోచించాను. విశాఖ, అమరావతి, తిరుపతి 3 రీజన్లుగా పెట్టుకుని ఎక్కడికక్కడ అభివృద్ధికి శ్రీకారం చుట్టాం. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రేపు ఈరోజు చూస్తే ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధిలో చాలా ముందుడు ఉన్నారు. ఇప్పుడే ప్రభాకర్ రెడ్డి గారు చెప్పారు. నేను ఒకటే ఆలోచిస్తున్నా, దేశంలోనే నెంబర్ 1 జిల్లాగా పొట్టి శ్రీరాములు జిల్లా తొందరలోనే తయారవుతుంది. ఇక్కడ సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉంది. ఇప్పటికే కృష్ణపట్నం పోర్ట్ ఉంది. పైనే రామాయంపట్నం పోర్ట్ వస్తా ఉంది. కిందన దుగ్గరాజపట్నం పోర్ట్ కూడా వస్తా ఉంది. దుగ్గరాజపట్నంలో దేశానికి అవసరమైన షిప్పులు ఇక్కడనే తయారు చేయబోతున్నాం. రామాయంపట్నంలో మీరు చూస్తే అతిపెద్ద కంపెనీ బీపీసీఎల్ ఆయిల్ రిఫైనరీ 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నారు. ఇది దేశంలోనే అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారం. క్రిస్ ఇండస్ట్రియల్ నోడ్లో 10,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నారు. కడాన వెనుకబడినటువంటి ఉదయగిరిలో డిఫెన్స్ ఎమ్యునేషన్ క్లస్టర్ వస్తా ఉంది. ఎప్పుడో పెండింగ్ ఉన్న ఇఫ్కో కిసాన్ సెజ్ వంటి పరిశ్రమలు కూడా వస్తున్నాయి. ఇక్కడ మీరు చూస్తే నాకు చాలా ఆనందం. గూడూరు, చిల్లకూరు, కోట, ముత్తుకూరులో 27 భారీ పరిశ్రమలు వచ్చాయి. ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు, దేశంలోనే మెగా ఫర్నిచర్ పార్కు మీ గూడూరులో వస్తా ఉంది. 1000 ఎకరాలు పక్కనే, దీని పక్కనే వస్తా ఉంది. 1000 ఎకరాల్లో 10,000 మందికి ఉపాధి కల్పించబోతున్నారు. 3,500 కోట్లు కేంద్రం రాష్ట్రం కలిసి ఖర్చు పెట్టబోతున్నారు. ఒకసారి శ్రీ సిటీ చూడండి, దేశంలోనే ఒక ఆదర్శం. ఈ మధ్య కాలంలో పెట్టుబడులన్నీ మన రాష్ట్రానికే వస్తున్నాయి. దేశానికి వచ్చిన పెట్టుబడుల్లో 25.5% ఒక్క రాష్ట్రానికి వచ్చాయంటే అది ఈ ప్రభుత్వం యొక్క చొరవని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఒకప్పుడు పెట్టుబడులు పారిపోయినాయి, ఇప్పుడు పెట్టుబడులు ఎదుర్కొంటా వస్తున్నాయి. అంటే దీనికి కారణం పోయిన నమ్మకాన్ని మళ్లీ తీసుకొచ్చాం. ఆ నమ్మకంతో పెట్టుబడిదారులు ముందుకు వస్తున్నారు. ఇంకో పక్క నేషనల్ హైవేస్, స్టేట్ హైవేస్, రైల్వే కారిడార్ రేపు రాబోయే రోజుల్లో నెల్లూరు మొత్తం చెన్నై నుంచి ఇచ్చాపురం వరకు 4 లేన్ రైల్వే ట్రాక్ వస్తుంది. ఒక ట్రాక్ లో ఫాస్ట్ ట్రైన్ పోతా ఉంటుంది, ఒక ట్రాక్ లో రైల్వే క్యారియర్ అంటే రైల్ కార్గో వెళ్తుంది. లోకల్ ట్రైన్ కావాలంటే ఇంకొక లైన్లో వెళ్తుంది. గుంటూరు ఎప్పుడు కూడా ఫేమస్. దానికి కారణం ఇక్కడ రైల్వే కేంద్రం ఉండడం. భవిష్యత్తులో మీరు రాబోయే రోజుల్లో అన్ని పోర్టులకు అనుసంధానం చేస్తాం. దుగ్గరాజపట్నం ఎయిర్పోర్ట్ వస్తుంది, ఇంకో పక్క పోర్టులు వచ్చాయి. ఇవన్నీ వస్తే ప్రపంచాన్ని అనుసంధానం చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెంబర్ 1 స్టేట్ గా తయారు చేయడానికి ముందుకు పోతాం. ఇదే కాదు,
నేను ఎప్పుడు కూడా సాగునీటికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నాను. ఫార్మర్ అనేది ఫస్ట్, రైతు అనేది ముఖ్యం. రైతే ఆధారంగా నేను ఆలోచిస్తున్నాను. అందుకే 36 ప్రాజెక్టులు రాబోయే 3 ఏళ్లలో ఒక క్యాలెండర్ ఇచ్చాం. ఇప్పటికే 24,000 కోట్లు ఖర్చు పెట్టాం. మిగిలింది కూడా ఖర్చు పెడతాం. ఈ జిల్లాకు ముఖ్యమైన ప్రాజెక్టు వెలుగొండ. ఈరోజు మీరు చూస్తే ఇది పూర్తి చేసి దుత్తలూరు, వింజమూరు, ఉదయగిరి, మర్రిపాడు, ఆత్మకూర్, అనంతసాగరం మండలాలకి సాగునీరిచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. మొన్నే వెళ్ళాను. ఇంత మునుపు ప్రభుత్వం మీరు చూస్తే 4,000 కోట్ల రూపాయలు పనులుంటే సొరంగం కూడా పూర్తి కాకపోతే ప్రారంభం చేశాడు పెద్ద మనిషి, డ్రామాల రాయుడు. ఇదే పని నాటకాలే. ఈరోజు మీరు చూస్తే నేను వెళ్ళి 900 కోట్ల రూపాయలు పునరావాసానికి డబ్బులు ఇస్తున్నా. మొన్నే 300 రిలీజ్ చేశాను. తొందరలో 600 రిలీజ్ చేస్తాను. మొత్తం కలిసి 2,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఫేజ్ 1 పూర్తి చేసి ఫేజ్ 2 కూడా పూర్తి చేసి వెలుగొండ పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. ఇంకొక పక్క పెన్నా సర్వేపల్లి రిజర్వాయర్ని కూడా ఈ ఏడాది డిసెంబర్ కంతా పూర్తి చేస్తాం. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మీలో కూడా ఒక చైతన్యం ఉండాలి. సంక్షేమం, అభివృద్ధి, సాధికారత ఇది ఒక సైకిల్ కింద వెళ్తుంది. అభివృద్ధి జరిగితే ప్రభుత్వాలకు ఆదాయం వస్తుంది. ఆదాయం వస్తే సంక్షేమానికి డబ్బులు వస్తాయి. అప్పులు చేస్తే తర్వాత అప్పులు ఇచ్చేవాళ్ళు కూడా ఉండరు. ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఎంత చిత్తశుద్ధితో పనిచేసినా ఓసారి కొన్ని సమస్యలు కూడా వస్తాయి. ప్రకృతి వైపరీత్యాలు, ప్రపంచ యుద్ధాలు కూడా మన జీవితాలని ప్రభావితం చేస్తాయి. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఎల్నినో ఫ్యాక్టర్ వచ్చింది. యూరోప్ అంటే మీకు ఒకటి గుర్తుంటుంది. ఇది మన ఊర్లో వచ్చిన సమస్య కాదు, ప్రపంచాన్ని ఎదుర్కొన్న సమస్య. ఎప్పుడు కూడా యూరోప్లో మంచు ఉంటుంది, అదే మరి ఎండ తక్కువ ఉంటుంది. సమ్మర్లో కూడా 30 డిగ్రీల కంటే తక్కువ ఉంటుంది. అలాంటి దేశంలో 45-50 డిగ్రీలకు వెళ్ళిపోయింది. కార్లు రోడ్డు మీదకి పోతే టైర్లు పగిలిపోయే పరిస్థితికి వచ్చాయి. ట్రైన్లు కూడా నడవలేని పరిస్థితికి వచ్చాయి. నేను మొన్న విజయవాడలో ఎక్కువ ఎండుంటే నేను నీళ్లు చల్లించాను, మీరు చూసుంటారు. అది ఇప్పుడు యూరోప్ లో చేసే పరిస్థితికి వచ్చారు. వాళ్ళు కూడా రోడ్డు అంతా నీళ్లు కొట్టించి రోడ్లు చల్లబరిచే పరిస్థితికి వచ్చారు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, పోయిన సంవత్సరం వర్షాలు పడ్డాయి. గోదావరి, కృష్ణ నదులన్నీ పొంగి ప్రవహించాయి. నేను కూడా అన్ని రిజర్వాయర్లు నీళ్లు పెట్టి 65% నీళ్ని నిల్వ చేశాను. కానీ ఈ సంవత్సరం జూన్ అయిపోయింది, జూలైకి వచ్చాం. గోదావరిలో నీళ్లు రావడం లేదు, కృష్ణాలో నీళ్లు రావడం లేదు, ఆల్మట్టికి నీళ్లు రాలేదు. దీనికి కారణం పైన వర్షాలు పడలేదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మన చేతుల్లో వాతావరణం ఉంది. అందుకే ఈ సంవత్సరం మళ్ళీ నేను ఆలోచించి ఏదైతే రైతులందరినీ కూడా సిద్ధపరిచి జలధార కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఎక్కడ పడిన నీళ్లు అక్కడే భూగర్భ జలాలుగా మార్చాలి, భూమిని జలాశయంగా చేయాలి. ఇంకో పక్క కృష్ణ గోదావరి అనుసంధానం జరిగింది. భవిష్యత్తులో ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండే అన్ని నదుల అనుసంధానం జరుగుతుంది. రేపు రాబోయే రోజుల్లో శ్రీశైలం కానీ నాగార్జునసాగర్ నుంచి కానీ నీళ్లు వస్తే మీ సోమస్యలకి కందలేరుకొచ్చి ఇక్కడ నీళ్లన్నీ కూడా
కావేరి వరకు తీసుకుపోవాలని, గోదావరి కావేరి లింక్ చేయాలని కేంద్రం ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక సంకల్పంతో ముందుకున్నాం. ఇది వస్తే ఇక్కడ ఏ మాత్రం కూడా నీటి సమస్య ఉండదు. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, నీరుండి, పోర్ట్లుండి, ఎయిర్పోర్ట్లుండి, భూములుండి, ఇవన్నీగా వేసుకొని బంగారు పండించే రైతాంగం, చదువుకున్న పిల్లలు మీరందరూ అనుకుంటే పేదరిక సమస్య పరిష్కారం ఒక పెద్ద ఇష్యూ కాదు. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచంలోనే పెను మార్పులు వస్తున్నాయి. కరెంటు విషయంలో ఒకప్పుడు మీరు చూస్తే ఎక్కడో కరెంటు ఉత్పత్తి చేస్తే మన దగ్గరకు వచ్చేది. మీ ఇల్లే కరెంటు ఉత్పత్తి చేసే కేంద్రం ఇప్పుడు సోలార్. మీ పొలమే కరెంటు ఉత్పత్తి చేసుకునే కేంద్రం. ఈ విషయంలో కూడా మీరు సహకరించాలి. మీరు డబ్బులు పెట్టాల్సిన పని లేదు, కానీ చైతన్యంతో ముందు పోతే ఇవన్నీ సాధ్యం. ఈరోజు యుద్ధం వల్ల ఎక్కడికక్కడ చమురు ధరలు పెరిగాయి, కానీ కేంద్రం కూడా ముందుకు వచ్చి రాబోయే రోజుల్లో మొక్కజొన్నతో ఎథనాల్ కూడా తయారు చేసే పరిస్థితికి వస్తున్నారు. మన కార్లన్నీ ఎథనాల్ ఉపయోగించుకుని పెట్రోల్ కాకుండా ముందుకు పోయే రోజులు తొందరనే వస్తున్నాయి. నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, కష్టాల్లో ఉండే సమయంలో అధైర్యపడడం కాదు, తెలివితేటలతో ఆలోచించుకోవాలి. రెండోది మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇలాంటి సమయంలో ప్రభుత్వం నాకేమిచ్చిందని కాకుండా దేశానికి నేనేం చేశామనేది మీ అందరిలో ఆలోచన రావాలి. అది వస్తే తిరుగులేని శక్తిగా భారతదేశం తయారవుతుంది, ఆంధ్రప్రదేశ్ తయారవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. గొడ్డలి పార్టీ, ఇది గొడ్డలి పార్టీ అవునా కాదా అందరూ ఆత్మవిమర్శ చేసుకోవాలి. మీరు కానీ అది గొడ్డలి పార్టీ అవునంటే మీరు కూడా ఆ పార్టీకి గొడ్డలి పార్టీగా నామకరణం చేసి ఇప్పటి నుంచే మీరందరూ ఆ పేరుతోనే పిలవాలి. సిద్ధమా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. నేను ఒకటి అడుగుతున్నా, ఎక్కడో ఉంటారు ఒకప్పుడు తీవ్రవాదులు, వాళ్ళు కనపడరు, కానీ ఒక లెటర్ పంపిస్తారు, నేను చెప్పినట్టు నువ్వు చేయకపోతే నిన్ను చంపేస్తామని. భయపడి డబ్బులు ఇమ్మంటే డబ్బులు ఇస్తారు, ఏ పని చేయమంటే ఆ పని చేసేవాళ్ళు. నేను వాళ్ళ మీద పోరాడాను. కడాన నన్ను టార్గెట్ చేశారు. టార్గెట్ చేసి తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఏదైతే మనం మామూలుగా లాంఛనాలు ఇస్తాం, అలాంటి లాంఛనాలు ఇచ్చే సమయంలో నా మీద 23 క్లేమోర్ మైన్స్ పెట్టి నన్ను చంపే ప్రయత్నం చేస్తే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దిగొచ్చి నాకు ప్రాణభిక్ష పెట్టాడు. ఈరోజు గొడ్డలి పార్టీ చూస్తే రోజుకొక ఫేక్ న్యూస్, రోజుకొక విన్యాసం, ప్రజల్లో కులం, మతం, ప్రాంతం ఇలాంటివన్నీ చిచ్చులు పెట్టే పరిస్థితికి వచ్చాడు. మీరు ఒకసారి చూడండి, ఒకప్పుడు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే గంజాయి మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. పాడేరు అనగానే గుర్తొచ్చేది అది ఒక పంట, గంజాయి పంటే ఆడ పండించేవాళ్ళు. అక్కడి నుంచి డ్రగ్స్ వచ్చేటివి. ప్రతి ప్రాంతంలో డ్రగ్స్ ఇచ్చి, గంజాయి ఇచ్చి మన పిల్లల జీవితాలతో ఆడుకున్నారు. ఒక వ్యక్తి గంజాయి కానీ సేవిస్తే జీవితంలో మారడు. నేను ఏ పనైనా చేయగలుగుతాను, కానీ గంజాయికి అడిక్ట్ అయిన వాళ్ళని మార్చాలంటే చాలా ప్రమాదం. తల్లులు మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాంటిది రాష్ట్రం మొత్తం గంజాయి మయమైపోయింది. గంజాయితో సమానంగా బ్లేడ్లు పట్టుకొని ఎక్కడికక్కడ రౌడీజం ప్రారంభించారు. కొన్ని సెంటర్లో వీటికి ఒక కేంద్రంగా తయారైపోయింది. ఇలాంటప్పుడు చాలా గట్టిగా ఉన్నాం. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ,
ముందు కంటే లా అండ్ ఆర్డర్ బాగుందంటే గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి. మీకు స్వేచ్ఛ ఉంది, మీరు మాట్లాడే పరిస్థితిలో ఉన్నారు. కనీసం ఈ మీటింగ్కి వచ్చి నేను ఏదైనా చెప్తే చప్పట్లు కొట్టి లేకపోతే ఇష్టం లేకపోతే వెళ్ళిపోవడానికి కూడా స్వేచ్ఛ ఉంది. అవునా కాదా అని అడుగుతున్నా. 5 ఏళ్ళు మీటింగ్ పెడితే బలవంతంగా తీసుకొచ్చి కందకాలు దువ్వి చుట్టుపక్కల మిమ్మల్ని నిలబెట్టిన రోజులు, బంధించిన రోజులు. ఎవరైనా అడ్డం మాట్లాడితే వాళ్ళ మీద దాడులు చేసిన రోజులు. మీరు ఒక్క విషయం చూడండి, ఇటీవల 3 సంఘటనలు చెప్తున్నాను. ఇలాంటి 30 ఉన్నాయి, 300 కూడా ఉన్నాయి. మనందరికీ ఒక రాజధాని అవసరమా లేదా మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా కావాలనా లేదా? కావాలి అనుకున్నాడు చేతుల పైకెత్తండి. అందరికీ రాజధాని కావాలి, గొడ్డలి పార్టీకి మాత్రం రాజధాని అవసరం లేదు. ఎన్నికల కంటే ముందు మొట్టమొదటిసారిగా అసెంబ్లీ హైదరాబాద్లో పెడితే నేను కూడా అమరావతిని సపోర్ట్ చేస్తానని చెప్పాడు. చెప్పిన తర్వాత 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు భూమి స్వచ్ఛందంగా రాజధానికి ఇచ్చారు. ల్యాండ్ పూలింగ్లో రాజధాని ప్రారంభిస్తే జరగనీయకుండా అడ్డం పెడి కుట్రలు చేసి అక్కడ చెరుకు తోటలుంటే అవన్నిటికీ అగ్గిపెట్టి మళ్ళా ప్రభుత్వమే చేసిందని కుట్రలు చేసే పరిస్థితికి వచ్చారు. వీళ్ళకి అలవాటే. బాబాయిని గొడ్డలతో చంపేసి నా మీద కేసు పెట్టిన వాళ్ళకి నేరాలు చేయడం అంత కష్టం కాదు. అయిపోయింది, పని అవుతా ఉంది. 2019లో మనం ఓడిపోయాం. 2019 ఓడిపోగానే మాట మార్చేశాడు. మాట మార్చి ఆ రోజు చెప్పింది మీరు చూస్తే 3 రాజధానులు, 3 ముక్కలాట ఆడాడు. 5 ఏళ్ళు ఏమీ చెయ్యలేదు. బయట పోతే అవమానం. ఎవరైనా తమిళనాడు నుంచి బయట పోతే మీ రాజధాని ఏదంటే గర్వంగా చెన్నై అని చెప్పేవాళ్ళు. తెలంగాణ నుంచి బయట పోతే మీ రాజధాని ఏదంటే హైదరాబాద్ అని నేను డెవలప్ చేసిన రాజధాని గర్వంగా తెలంగాణలో చెప్పేవాళ్ళు. బెంగళూరుకు పోతే కన్నడకు పోతే కర్ణాటకలో బెంగళూరుని గర్వంగా చెప్పేవాళ్ళు. మన పిల్లలకు కూడా అర్థమయ్యేది కాదు ఏ రాజధానిని చెప్పాలి. 3 రాజధానులు అంటే ఓ మీకు 3 ఉన్నాయని అందరూ నవ్వేవాళ్ళు. ఇలాంటి అవమానాలు భరించాం. మళ్ళా మన ప్రభుత్వం వచ్చింది. అందుకే అలాంటి పార్టీ ఉండకూడదని 154 సీట్లతో గెలిచిన పార్టీని 11కే పరిమితం చేశారు మీరందరూ కలిసి. మళ్ళీ మొన్న వస్తే అందరూ అన్నారు మీరు శాశ్వత రాజధానికి కానీ చట్టబద్ధత ఇవ్వకపోతే మళ్ళా ఎప్పుడో ఒకసారి గొడ్డలి పార్టీ సైకో వస్తాడు, మళ్ళా మారుస్తానంటే మేమెందుకు పెట్టుబడులు పెట్టాలన్నారు. నేను కష్టపడి కేంద్రాన్ని చెప్పాను, వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. పార్లమెంట్లో లోకసభ రాజ్యసభ 2 కూడా ఆమోదించి చట్టాన్ని చేశాయి. కానీ గొడ్డలి పార్టీ సపోర్ట్ చేయలే. అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒక రాజధాని మీద ఇంత విషయాన్ని కక్కడం చాలా దుర్మార్గమైన కార్యక్రమం. అది అయ్యింది. మళ్ళీ ఇటీవల కాలంలో 3 రాజధానులు పోయినాయి. 3 ముక్కలాట అయిపోయింది. ఇప్పుడు మ్యావిగన్ అన్నాడు. నాకే అర్థం కాల మ్యావిగన్ అంటే ఏంటో. మీకు అర్థమైందా తమ్ముళ్ళు, ఆడబిడ్డలను అడుగుతున్నా. నిన్న రౌడీలతో దండయాత్ర, అమరావతి పరిరక్షణ కోసం దండయాత్ర. ఒక మనిషి అంటే ఒక మాట ఉంటుంది, ఒక మనిషి అంటే ఒక నిలకడ ఉంటుంది. ఎవరికి నిలకడ లేకుండా ఉంటుందో మీరు ఆలోచించుకోవాలి. ఎవరికి ఉంటుంది? ఏం తల్లి, ఎవరికి ఉంటుంది? ఇలాంటి వాళ్ళ వల్ల మనకు లాభమని అడుగుతున్నా. ఇంకొక విషయం, మొన్న విజయవాడలో ఒక వ్యక్తి
మిస్ అయ్యాడు. అతను అరెస్ట్ చేశారు, మిస్ అయ్యాడు. అది కూడా మీరు చూసుంటారు. ఆ విషయంలో నా నోటీస్కి వస్తానే, సింగపూర్ నుంచి వస్తానే నేను సిట్టేసి ఎవరైనా సరే పోలీసులు కూడా చట్టపరంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పి పెట్టాను. ఓసారి పోలీసులు కూడా చాలా టెన్షన్లు ఉంటాయి. రౌడీలు పోలీసులను ఛాలెంజ్ చేసి పోలీసులకు కూడా రోషం వస్తుంది. వాళ్ళు మనుషులే, వాళ్ళు కూడా రాత్రింబగుళ్ళు పనిచేస్తున్నారు. అలాంటి జరిగితే నేను ముందు ఒక సిట్టేసి యాక్షన్ తీసుకుంటాను కూడా పెట్టాను. కానీ మీరు చూస్తే ఆ ఇష్యూని కులముద్ర పెట్టాడు. ఇద్దరు కూడా కాపులే, ఇద్దరు కాపులైతే కులముద్ర పెట్టి అనవసరంగా నోరు బారేసుకుని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన లేనిపోని పోస్టులు పెట్టే పరిస్థితికి వచ్చారు. కడాన మీరు గుర్తుపెట్టుకోవాలి, ఆయన కూతుర్లు ఏం తప్పు చేశారని అడుగుతున్నా. కూతుర్ల పైన అసభ్యకరమైన పోస్టులు పెట్టి మానసిక క్షోభకు గురయ్యే పరిస్థితికి వచ్చారు. అంటే వీళ్ళు మనుషులని నేను అడుగుతున్నా. మీ మీద పెడితే మీకు బాధ ఉంటుంది. నేను నా జీవితంలో ఎప్పుడూ బాధపడలేదు. నా భార్యని అసెంబ్లీ సాక్షిగా దూషిస్తే నాలాంటి ఉక్కు మనిషి కూడా కొలాప్స్ అయ్యి, నేను కూడా ఓసారి మనిషి బాధపడి ఫస్ట్ టైం నా జీవితంలో 23 క్లేమోర్ మైన్స్తో నా మీద దాడి చేస్తే ప్రాణాలు పోయాయన్నా ఏడవలేదు. కానీ ఆ రోజు నేను కూడా కుంగిపోయాను, బాధపడ్డాను. ఇది మన కుటుంబం పైన ఉండే మన గౌరవం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాంటిది ఆ ఆడబిడ్డలపైన, డిప్యూటీ సీఎం గారి కుమార్తెలపైన సోషల్ మీడియాలో పెట్టి ఈ సైకో పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాడు. మాట్లాడితే రాజకీయ పార్టీ ఎవరికి సపోర్ట్ చేస్తారు? గంజాయి బ్యాచ్కి, బ్లేడ్ బ్యాచ్కి, గొడ్డలి పార్టీకి. ఎవడైతే రౌడీజం చేస్తారో వాళ్ళకు చేస్తారు. మాట్లాడితే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదంటారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉండాలంటే మీ ఆస్తులకు ప్రాణాల పార్టీకి, ఎవడైతే రౌడీజం చేస్తారో వాళ్ళకు చేస్తారు. మాట్లాడితే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదంటారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉండాలంటే మీ ఆస్తులకు ప్రాణాలకు రక్షణ కావాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడు ఒకటి ఉంది మీలో, ఎప్పుడు సిబిఎం వచ్చినా రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ బాగా పనిచేస్తారనే ఆశ మీలో ఉంది, అవునా కాదా అని అడుగుతున్నా. ఆ పని నేను చేస్తున్నా. నేను చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. నా ఆడబిడ్డల జోలికి ఎవడైనా వస్తే అదే చివరి రోజు గుర్తుపెట్టుకొని మరొకసారి హెచ్చరిస్తున్నా, చేసి చూపిస్తున్నాం. మూడో సంఘటన మీరు ఒక్కసారేనండి. ఎంత నీచం అంటే, ఈ రాష్ట్రానికి ఒక హోమ్ మినిస్టర్ మహిళ అనిత, ఒక ఎస్సీ సామాజిక వర్గం, మాదిగ సామాజిక వర్గం, మొన్నటి వరకు టీచర్గా పనిచేసిన మహిళ, సభ్యత కలిగిన మహిళ. ఆ అమ్మాయి పైన వీళ్ళ మాజీ మంత్రి మేకప్ చేసుకుంటుందని మాట్లాడతాడు. వీళ్ళందరినీ, ఎవరైనా మహిళలకు అన్యాయం జరిగితే ఆ అన్యాయం జరిగినప్పుడు మహిళా కమిషన్ పెట్టి, మహిళా కమిషన్ పిలిపించి ఎంక్వైరీ చేయాలి. చట్టబద్ధంగా వాళ్ళకి పవర్స్ ఉన్నాయి. నిన్న మహిళా కమిషన్ చైర్పర్సన్ పిలిచి, నువ్వు ఈ మారిగా అన్నావు తప్పు కదా అని అడిగారు. అడిగితే సమాధానం మీరు చూస్తే ఆడబిడ్డలు గుర్తుపెట్టుకోవాలి. అడిగితే నా ఇష్టం, నేను అంటా, ఇంకా అంటా, మీరేం చేస్తారన్నాడు. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, అదే ఈ సైకో గాని సహకారం లేకపోతే ఆ వ్యక్తి ఆ మారిగా మాట్లాడతాడా అని అడుగుతున్నా. మా పార్టీలో ఒక అతను, ఈ గొడ్డలి పార్టీ నేత సతీమణి పైన ఒక పోస్టర్ పెడితే నేను ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాను. ఒక మెసేజ్ ఇచ్చాను, ఎవ్వరు కూడా ఆడవారి పైన నోరు బారేసుకోకూడదు, వాళ్ళకి ఏమాత్రం కూడా అవసరం లేని వాళ్ళ పైన ఇలాంటి చేయకూడదని నేను చూపిస్తే
వీళ్ళు వాళ్ళని ప్రోత్సహించి తద్వారా మనం గట్టిగా మాట్లాడితే పోలీసులు అతిగా చేస్తారని చెప్పడం, ఇలాంటివన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఈ రాష్ట్రంలో ఉండే మిమ్మల్ని అడుగుతున్నా, నేను ఒక పక్క మీకు సేవా కార్యక్రమాలు చేయాలి, సంక్షేమానికి డబ్బులు సమకూర్చాలి, మళ్ళీ శుభ్రంగా నెల నెలా మీకు చేర్చే కార్యక్రమం తీసుకోవాలి, ఇంకో పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, ఇంకో పక్క పరిపాలనలో ఎవ్వరికి ఇబ్బంది లేకుండా కార్యక్రమాలు చేయాలి. కానీ ఇంకొక పక్క మీరు చూస్తే నేను యజ్ఞం మారిగా ఈరోజు పనిచేస్తా ఉంటే వీళ్ళు రాక్షసుల వారిగా వచ్చి ఆటంకాలు చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతున్నా, ఈరోజు మీలో ఒక చైతన్యం రావాలి. నేను చాలా మంది రాజకీయ పార్టీలు చూశాను. నా జీవితంలో మొట్టమొదటిసారిగా నేరాలు చేసే పార్టీ, నేరస్తుల్ని కాపాడే పార్టీ, నేరస్తులతో రాజకీయం చేసే పార్టీ అని నా చరిత్రలో 50 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఇప్పుడే చూస్తున్నా. అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరు కూడా ఆలోచించాలి. అర్హత లేని వాళ్ళకి అందలం ఎక్కిస్తే చాలా సమస్యలు వస్తాయి. నన్ను జైల్లో పెట్టాడని కాదు, నేను పెట్టాలని కూడా ఒక్క నిమిషం పని, అంతే కదా. పెట్టాలని టైం పడుతుందా? నాకు ఒక్క నిమిషమే కదా, నాకు చేత కదా, నాకు అనుభవం లేదా. కానీ నా ఉద్దేశం అది కాదు. ఈ రాష్ట్రం ఇప్పటికే నష్టపోయాం. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, మళ్ళీ మీకు న్యాయం జరగాలి. దేశంలో నెంబర్ 1 రాష్ట్రం ఏదంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉండాలి. ప్రపంచంలోనే నెంబర్ 1 జాతిగా తెలుగు జాతి ఉండాలి. నా ధ్యేయం. వీళ్ళ ధ్యేయం రౌడీజం చేయాలి, ఎక్కడికక్కడ అందరిని అవమానం చేయాలి. వీళ్ళ అవమానంతో మనం చాలా బాధపడి కుంగిపోవాలి. ఇలాంటి వీళ్ళు చేసే పరిస్థితికి వస్తున్నారు. కనీసం హోమ్ మినిస్టర్కి రక్షణ లేకపోతే హోమ్ మినిస్టర్ పైనే నిందలేసే పరిస్థితి వస్తే, అవమానించే పరిస్థితి వస్తే మామూలు వ్యక్తుల పరిస్థితులు మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను మళ్ళీ మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, గొడ్డలి పార్టీ నెవర్ అగైన్. జీవితంలో అలాంటి పార్టీ గెలవడానికి వీలు లేదు. ఆ సంకల్పం మీరు చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి, చేస్తామని. అగైన్ అండ్ అగైన్ ఎన్డీఏ గెలవాలి. 25 ఏళ్లు యూపీ, మన గుజరాత్లో ఒకే పార్టీ గెలిచింది, బీజేపీనే గెలిచింది. అక్కడ బ్రహ్మాండంగా అభివృద్ధి అయింది. కేంద్రంలో 3వసారి నరేంద్ర మోడీ గారు గెలిచారు. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు వచ్చి రాష్ట్రం అంతా, దేశం అంతా అభివృద్ధి అవుతా ఉంది. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, మన రాష్ట్రంలో 9 సంవత్సరాలు నేను అభివృద్ధి చేస్తే తెలంగాణ రాష్ట్రం దేశానికి నెంబర్ 1 రాష్ట్రంగా తయారైంది. అత్యధిక ఆదాయం వచ్చే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం.